చూసారా, వజ్రపాటి నిషి యువరాజు బాగా ఉన్నవాళ్ళు అయినా కూడా ఏవో కుటుంబ గొడవల కారణంగా ఇలా టిఫిన్ సెంటర్ని నడుపుకుంటున్నారు. చెప్పండి నిష్క గారు, మీది చాలా పెద్ద కుటుంబం కదా, అంటే మీ కుటుంబం మధ్య కుటుంబ గొడవలు నడుస్తున్నాయా? అందుకే మీరు ఇలా టిఫిన్ సెంటర్ నడపాల్సి వస్తుందా? మాట్లాడండి అని మైక్ పట్టుకొని దివ్యాంక నిషిని అడుగుతూ ఉంటుంది. దివ్యాంక, ఏం చేస్తున్నావు, పక్కకు వెళ్ళు అని దాత్రి మైక్ని లాగుతూ ఉంటుంది. ఏయ్, ఏంటే అడ్డు వస్తున్నావు, మర్యాదగా అడ్డు తప్పుకో అని నిషి అంటూ ఉంటుంది. చూస్తున్నారా, అసలు ఈ జగదాత్రి ఈ కౌశికి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఎలాంటి దౌర్జన్యం చేస్తుందో అని దివ్యాంక మాట్లాడుతూ ఉంటే, చూడు దివ్యాంక, ఇంకా నేను దౌర్జన్యం మొదలు పెట్టలేదు. దౌర్జన్యం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, మర్యాదగా నీ కెమెరా ఆఫ్ చేసుకొని వీడియో తీసిన దాన్ని డిలీట్ చేసి పక్కకు వెళ్తావా లేదా అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేనెందుకు వెళ్తాను, ఇది నా రైట్ అని దివ్యాంక అంటే, కానీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి ఇలా వీడియోలు తీసుకుంటే ఎలాంటి సెక్షన్లకు ఎలాంటి శిక్షలు పడతాయో నీకు కూడా బాగా తెలుసు కదా, మర్యాదగా వెళ్ళిపో దివ్యాంక అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు దివ్యాంక, ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము, ఇది మా కుటుంబ సమస్య, మర్యాదగా వెళ్తావా లేదా అని కేదార్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే దోష వేస్తున్న యువరాజ్ కాస్త, రే ఎవర్రా నువ్వు, మా కుటుంబ సభ్యుడివని మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పుడు మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయావు, అసలు ఏదైనా ఉంటే నేను మా అక్క తెలుసుకుంటాము, నువ్వెవర్రా, నువ్వు నీ భార్య ఈ విషయంలో కలిగించుకోవడానికి అని యువరాజ్ కేదార్ షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, యువరాజ్ మర్యాదగా కేదార్ షర్ట్ని వదిలేస్తావా లేదా అని, ఎవరు నీ అక్క అని కౌశికి అరుస్తూ ఉంటుంది. దాంతో యువరాజ్ షర్ట్ వదిలేస్తాడు. నీ అక్క ఎప్పుడో చచ్చిపోయింది, నన్ను ఎప్పుడైతే పిచ్చిదాన్ని చేయాలని చూసావో అప్పుడే ఈ అక్క చచ్చిపోయింది అని కౌశికి అంటూ ఉంటే, అవును, ఇంకా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఏందిబ్బా, అందరూ వీళ్ళనే తప్పు పడుతున్నారు, అసలు ఈ పరిస్థితి రావటానికి కారణం వీరందరూ అని వైజయంతి అంటూ ఉంటుంది. అప్పుడే రాగిని భరద్వాజ్ అక్కడికి వస్తూ ఉంటారు. ప్లీజ్ మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎలాంటి టిఫిన్లు అమ్మటం లేదు అని కౌశికి చెప్పడంతో తింటున్న వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అత్తయ్య చూడండి అత్తయ్య, మా పరిస్థితి ఎలా మారిపోయిందో, మమ్మల్ని గెంటేశారు అత్తయ్య అని నిషి ఏడుస్తూ రాగిణిని హగ్ చేసుకొని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా జగదాత్రి ఇదంతా అని భరద్వాజ ప్రశ్నిస్తూ ఉంటే, అది నాన్న అని దాత్రి మాట్లాడుతూ ఉంటే వెంటనే రాగిణి దాత్రి చెంప పగలగొడుతుంది. రాగిణి గారు, ఎందుకు జగదాత్రిని కొడుతున్నారు ఏంటి అని కౌశికి అరుస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటి కౌశికి గారు, మా నిషి ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని ఈ ఇంటికి పెళ్లి చేసి పంపిస్తే ఈ జగదాత్రి మాటలు విని వీళ్ళని ఇంట్లో నుంచి గెట్టేస్తారా అని రాగిని జగదాత్రి వైపు చేయి చూపిస్తూ అరుస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి వాళ్ళని గెంటేశారని చెప్పిన నిషిక ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అది చెప్పలేదా మీతో అని కౌశికి అంటే, చెప్పిందండి, అయినా ఈ జగదాత్రి మాటలు పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో పెరిగి పెద్దయిందనే ఈ జగదాత్రి మాటల్ని మేమే నమ్మటం లేదు, మీరు ఎలా నమ్ముతారు, ఇలాంటి వీళ్ళ మాయ మాటలు మీరు ఎలా నమ్ముతారు, వీళ్ళని ఎలా బయటికి పంపిస్తారు అని రాగిని అంటే, ఇక్కడ ఎవరూ మాయలు మంత్రాలు చేయలేదమ్మా, అన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు అని సుధాకర్ చెప్తే, అవును, ఇక్కడ ఎవరిని నిందించడం అవసరం లేదు, ఇందులో యువరాజు నిషి తప్పు చేశారు, ఇది నేను తీసుకున్న నిర్ణయం అని జగదాత్రి కేదార్కి దీంట్లో ఎలాంటి సంబంధం లేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. నా పుట్టింటి వాళ్ళు వచ్చినా నాకు న్యాయం జరగదని అర్థమైపోయింది దివ్యాంక, నువ్వు రికార్డ్ చేసుకో అని నిషిక అంటే, చెప్పండి నిషిక గారు అని దివ్యాంక మైక్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు కాస్త ఆగుతావా, చూడు నిషిక, ఈ అర్థం లేని ఆవేశాలతోనే ఇంతవరకు తెచ్చుకున్నావు, ఏదున్నా కూడా మనం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని భరద్వాజ్ అంటూ ఉంటాడు. అవును వదిన, మనం ఇలా నలుగురిలో పరువు పోగొట్టుకొని పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఎందుకు, ఈ దివ్యాంక లాంటి వాళ్ళకి మనం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అని జగదాత్రి చెప్తూ ఉంటే, అలాగే రండి లోపలికి వెళ్దాం అని కౌశికి అంటుంది. థ్యాంక్ యూ దివ్యాంక, నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని నిషి దివ్యాంకకి ఒక పెద్ద హగ్ ఇచ్చి నిషి యువరాజ్ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. అంతా నా ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది, ఈ కౌశికి పరువుని బయట పెడదాం అనుకుంటే సమయానికి ఈ జగదాత్రి వచ్చి మొత్తం చెడగొట్టేసింది అని దివ్యాంక ప్రగిలిపోతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు అంత మాత్రానికే బయటికి పంపించేస్తారా అని వైజయంతి అంటే, వీళ్ళు చిన్న తప్పు చేశారా, కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని చూశారు, ఇది క్షమించరాని తప్పు అని సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు.
చూడు నిషిక, జరిగిందేదో జరిగిపోయింది, తప్పు అయిపోయింది అని చెప్పి నువ్వు వదిన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు, సరిపోతుంది అని ధాత్రి అంటే, ఏంటి నేను మాత్రమే తప్పు చేశానా ఏంటి, వదిన తప్పు చేయలేదా, నేనెందుకు కాళ్ళు పట్టుకుంటాను అని నిషిక అంటే, అది కాదు నిషిక అని ధాత్రి మాట్లాడబోతూ ఉంటుంది. ఏయ్ చాలేవే, నోరు మూసుకో, నువ్వంత దాని వాసలు ఈ ఇంట్లో లేకపోతే పరిస్థితి ఇంతవరకు వస్తుందా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నీకు మీ అమ్మకు అలవాటైన విషయమే కదా అని రాగిని తిడుతూ ఉంటుంది. చూడండి, మీరు మాట్లాడిన ప్రతిసారి జగదాత్రి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే జగదాత్రి మనసు ముక్కలవుతుంది, ఇంకోసారి అలా మాట్లాడకండి అని కేదార్ అంటే, నువ్వు నాకు పెద్ద చెప్పొచ్చావులే అని ముందు వీళ్ళ సంగతి చూడాలి అని, చూడు నిషి మీకేం కావాలో చెప్పండి అని రాగిని అంటుంది. ఆస్తి మొత్తం వదిన చేతిలోనే ఉంది, మా ఆయనకి గుర్తింపు వచ్చేది ఎప్పుడు, అందుకే మాకు గుర్తింపు కావాలి, మమ్మల్ని పని వాళ్ళని చూసినట్లు చూస్తుంది అని నిషి అంటుంది. నిన్ను ఆఫీస్కి వచ్చి వర్క్ నేర్చుకోమని ఎన్నిసార్లు చెప్పాను యువరాజ్, నువ్వు ఎప్పుడైనా వచ్చావా అని కౌశికి అంటుంది. గుర్తింపు కావాలంటే కష్టపడాలి, నువ్వు ఎప్పుడు కష్టపడ్డావని యువరాజ్, నీకు ఆస్తి కావాలంటే సరిపోతుందా, వర్క్ నేర్చుకోవాలి కదా అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు. నేను వజ్రపాటి కౌశిక్కి తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవట్లేదక్క, నాకంటూ వజ్రపాటి యువరాజ్ ఈ వంశ వారసుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది, నాకంటూ సపరేట్గా గుర్తింపు కావాలి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. విన్నారు కదా, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అని రాగిని అంటే, ఆస్తి పంపకాలు చేసి ఇచ్చేయండి అని నిషి అంటుంది. నిషి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఇక్కడ కలిసి ఉండటం గురించి మాట్లాడుతుంటే నువ్వు ముక్కలు అవ్వడం గురించి మాట్లాడుతున్నావు, కాస్త ఆలోచించి మాట్లాడు అని ధాత్రి అంటుంది. ఏయ్ నువ్వు నోరు మూసుకోవే అని రాగిని అరుస్తూ ఉంటే, చూడమ్మా రాగిని, నువ్వు కాస్త ఆగుతావా, జగదాత్రి చెప్పింది కరెక్టే అమ్మ నిషి, ముక్కలు అవ్వడం అంటూ వద్దు, మీకోసం కౌశికి ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడుతుంది కాబట్టి మీరు కూడా న్యాయంగా మాట్లాడాలి అని భరద్వాజ అంటూ ఉంటాడు. సరే అంకుల్, మాకు ఒక 10 కోట్లు ఇవ్వమని చెప్పండి, ఆ 10 కోట్లతో మా ఇష్టం వచ్చినట్లు మేము బిజినెస్ చేస్తాము అని, మమ్మల్ని ప్రశ్నించకూడదు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఏం చేసుకుంటావురా 10 కోట్లతో, నీకు 10 కోట్లు ఇవ్వాలా, నీకు అసలు ఆ అర్హత ఉందా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. అసలు మేము బిజినెస్ చేస్తాము ఏంటి, కౌశిక్కి వదిన మాత్రమే బిజినెస్ చేస్తుందా, మాకు చేత కదా అని నిషి యువరాజ్ అంటూ ఉంటారు. బిజినెస్లు ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, దానికి చాలా కష్టపడాలి అని కౌశికి అంటే, ఏంటి వదిన మీరు మాత్రమే చేయగలరా, మా వల్ల ఎందుకు కాదు అని నిషి అంటుంది. అది ఒక అర్హత అంటూ ఉండాలి, చాలా కష్టపడితేనే బిజినెస్ సాధ్యమవుతుందని వదిన ఉద్దేశం అని ధాత్రి చెప్తుంది. చూడు యువరాజ్, నీకు నిషికాకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు, మీరు మీ వల్ల కాదు, కొంచెం దూరంగా ఉంటే మంచిది అని కేదార్ అంటే, ఇక్కడ ఎవరి సజెషన్స్ మాకు అవసరం లేదు, ఇది నీకు నీ భార్యకి సంబంధం లేని విషయం, మీరు కాస్త దూరంగా ఉంటారా అని యువరాజ్ అంటాడు. ఇలా 4 గోడల మధ్య అడిగితే న్యాయం జరగదనే మేము నలుగురిలో పంచాయతీ పెట్టి గెలవాలనుకున్నాము అని నిషి అంటే, ఏంటి నా కొడుకు కోడలు 10 కోట్లు అడిగితే మీరు ఆ మాత్రం ఇవ్వలేరా, ఇంత పంచాయతీ చేస్తున్నారు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. కౌశికి లోపలికి చెక్ బుక్ తీసుకురావడానికి వెళ్ళగానే కొంపతీసి అక్క నిజంగానే 10 కోట్లు ఇచ్చేస్తుందా, అయితే మనం కూడా ఇలాగే గొడవ చేసి డబ్బులు తీసుకుందామా అని కాచి అంటే, అత్యాశకు పోకూడదు కాచి, ముందు జరిగేది చూడు అని బూచి అంటాడు. ఉన్న దాంతోనే సర్దుకుపోవాలని బూచి బుద్ధి తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే కౌశికి చెక్ బుక్పై 10 కోట్లు రాసేసి సైన్ చేసేసి, ఇదిగో నువ్వు అడిగిన 10 కోట్లు అని ఆ చెక్ని కాఫీ టేబుల్పై పెడుతుంది. ఇదిగోండి మీరు అడిగిన 10 కోట్లు, కానీ ఇప్పటి వరకు వజ్రపాటి కుటుంబం ఏ వ్యాపారం చేసినా కూడా ఓడిపోవడం అంటూ వెనుతిరిగి చూడడం అంటూ లేదు, మీరు గెలిచి చూపించండి అని కౌశికి అంటే, చూడండి వదిన, ఈ 10 కోట్లని మేము 10 చేసి చూపిస్తాము అని నిషి అంటుంది. 10 అవసరం లేదు నిషి, 3 చేసి చూపించు చాలు అని కౌశికి అంటుంది. అయితే చూస్తూ ఉండండి వదిన, 3 నెలల్లో మేము దీన్ని 3 చేసి చూపిస్తాము, అప్పుడు మీరు కూర్చున్న CEO చైర్ నుంచి దిగిపోతారా, యువరాజ్ని ఆ కుర్చీలో కూర్చోబెడతారా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే, నిషి ఏం మాట్లాడుతున్నావో కాస్త ఏమైనా అర్థమవుతుందా అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటే నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఇప్పుడు కౌశికి వదిన ఓడిపోతుందని భయమా, లేకపోతే మేము గెలుస్తామని భయమా మీకు అని నిషి అంటుంది. సరే నిషి, నువ్వు చెప్పినట్లు 30 కోట్లు చేసి చూపించు, నేను CEO పదవికి రాజీనామా చేసేస్తాను, ఒకవేళ మీరు కనుక ఓడిపోతే నేను చెప్పినట్లు వినాల్సి ఉంటుంది అని కౌశికి అంటూ ఉంటుంది. అలాగే వదిన ఛాలెంజ్ అని నిషి అనడంతో కౌశికి లోపలికి వెళ్తుంది. ఏంటి నిషి నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఏయ్ నువ్వు ఇలా రావే అంటూ రాగిని ధాత్రిని గార్డెన్లోకి లాక్కు వస్తుంది. వెనకాలే కేదార్ భరద్వాజ్ కూడా వచ్చేస్తారు.
ఎందుకే నువ్వు నీ చెల్లెలి కాపురాన్ని ఇలా చిచ్చుపెట్టి నాశనం చేయాలని చూస్తున్నావు అని రాగిని ధాత్రిని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో, నేను సత్యప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, నేను నిషి కాపురాన్ని కూల్చాలనుకోలేదు, అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు అని ధాత్రి అంటే, మరి ఆ బాలరాజుని ఎందుకే తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టావు అని రాగిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా నిలబెట్టకపోతే మా అక్కకి అన్యాయం జరుగుతుంది, అందుకేనని కేదార్ చెప్తూ ఉంటాడు. అది కాదు అని భరద్వాజ మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఆగన్నయ్య అని అంటూ, ఎవర్రా నీకక్క, వరుసలు కలిపి మాట్లాడుతున్నావు, తల్లిదండ్రులు లేని అనామకుడివి, అమ్మా నాన్నలు ఎవరో కూడా తెలియని అనామకుడివి, నువ్వు అక్క అని పిలుస్తావా అక్క అని రాగిని అరుస్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ కేదార్ని ఏమీ అనొద్దు అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. అయినా ఇద్దరిది భలే జోడీనే, నీకేమో తల్లి నేరస్తురాలు నా పసుపు కుంకుమాలని తీసుకువెళ్ళింది, వీడికేమో పుట్టుక గురించే అస్సలు తెలీదు, అనామకుడు అని రాగిని అరుస్తూ ఉంటుంది. రాగిని ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, పద వెళ్దాం అని భరద్వాజ అంటుంటే, లేదన్నయ్య ఈరోజు నేను మాట్లాడి తీరాల్సిందే అని రాగిని అంటుంది. ఏందిరా నువ్వు ఈ జగద్ధాత్రి మెడలో తాలి కట్టి ఇలా ముక్కు మొహం తెలియని ఏ సంబంధం లేని వాళ్ళ ఇంట్లో పెట్టడానికి నీకు సిగ్గు లేదా, చిన్నదనంగా అనిపించట్లేదా, అసలు నీకే దిక్కు లేదు, మళ్ళీ నీకెందుకు పెళ్ళి, నా ఎదురుగా నిలబడి మాట్లాడే అర్హత లేదు, నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడతావా, నువ్వెంత నీ బ్రతికెంత అని రాగిని కేదార్ని తిడుతూ ఉంటుంది. అత్తయ్య ఆపండి అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ధాత్రి గొడవలు వద్దు, వదిలేసేయి అని కేదార్ చెప్తూ, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, ఇంకేం మాట్లాడకండి అని కేదార్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఆగు కేదార్ అంటూ, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, కేదార్ అనామకుడా, కేదార్కి తండ్రులు ఎవరో తెలీదా, కేదార్ ఈ వజ్రపాటి ఇంటి వారసుడు, వజ్రపాటి సుధాకర్ కొడుకు, కేదార్ తలుచుకుంటే కోట్ల ఆస్తి కాళ్ళ దగ్గరికి వస్తుంది, ఈ కుటుంబం మొత్తం కేదార్ కాళ్ళ దగ్గరికి వస్తుంది అని, ఇది కేదార్ అంటే మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు అని ధాత్రి చెప్తూ ఉంటుంది.